హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు రెసిపీ తలకాయ చార్వా అండి. తలకాయను కాళ్ళు చార్వా. కావాల్సిన పదార్థాలు: కిలోన్నర కాళ్ళు రెండు, తలకాయ కలిపి కొట్టించుకుని కిలోన్నర అయిందండి మాకు. చార్వా కాస్తున్నాను. కుక్కర్లో 4, 5, 6 సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి. నల్లగా వచ్చింది దాన్ని నీళ్ళన్నీ పోయి శుభ్రం పరచుకోవాలి. కుక్కర్లో వేసి 5, 6 కోతలు రానియాలి. ఎందుకంటే ఈ తలకాయ మెత్తగానే ఉడికితేనే మన చార్వా రుచిగా ఉండిద్ది అనమాట. ఉప్పు వేసి కొంచెం స్పూన్ పసుపు వేసి 2 గ్లాసులు వాటర్ పోసి విజిల్ పెట్టి కుక్కర్ పెడదాం పొయ్యి మీద. జలుబు చేసి ఎంత అమోఘంగా ఇది మంచిదండి హెల్దీకి ఈ తలకాయ చారువ. 5, 6 విజిల్ రానిచ్చాను. ఇదిగో ఓ ప్యాన్ పెట్టుకుని 4, 5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. నూనె ఎగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి 5, 6. ఇవన్నీ బాగా వేగాలి పచ్చివాసన పోయినా. రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి. ఇదిగోనండి, కుక్కర్లో నుంచి తీసి ఆ మసాలా దాంట్లో వేసాను నేను. ఇవి ఆ రసం కూడా వేయాలండి, పడవేయకూడదు. ముక్కలతో పాటు ఆ వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటేనే మనకి హెల్తీ బలం, జలుబులు అన్నీ తగ్గిపోతాయండి. హెల్తీగా ఉంటారు బాడీ. నెలకు ఒకసారి అయినా ఇలా తెచ్చుకుని శార్వా కాసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. 3 స్పూన్లు కారము, 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఆ వాటరే మనకు బలం. ఆ వాటర్ అసలు పడవేయకూడదు, ముక్కలతో పాటు పోసేయాలి. ఇంకొంచెం వాటర్ 2 గ్లాసులు పోయాలి. ఇంకా కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసాను 2 స్పూన్లు. టేస్ట్గా ఉండిద్ది కొబ్బరిను గసగసాలు ఎత్తే గ్రేవీ. తిప్పి కొంచెం మగ్గినాక ఇంకా 2 గ్లాసులు వాటర్ పోస్తాను నేను. ఇదిగోండి, తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టుకుని బాగా ఉడకనిద్దాం పులుసు. తలకాయ చారువ అయితే ఎంతో మోహంగా ఉండిద్ది.
ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసాను. 3 స్పూన్లు, ఒక స్పూన్ కాడికి 3 స్పూన్లు వేసాను. అది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని 10 నిమిషాలు ఉడకనియాలి. పాయ అంటారండి వాటర్లో అయితే దీన్ని. ఒక్క బోలే ఎంతో తీసుకుంటారు, మన ఇంట్లో అయితే అందరం తినొచ్చు. అది 1000 రూపాయలు అయినా కానీ అందరూ, ఇది శారబాబా అందరికీ సరిపోయింది, అంత రుచిగా కుదిరింది. నేను చేసినట్టు మీరు కూడా చేసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మా వీడియోలు చూడండి అందరూ, మేము కూడా బాగా చేస్తాము. ఎంతో కలర్ఫుల్గా ఉంది చూడండి గ్రేవీ.